అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీలో పనిచేస్తున్న లేపర్తి గ్రామ ఫార్మా నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. 2005లో ఫార్మా పరిశ్రమల నిర్మాణం కోసం వ్యవసాయ భూములు, నివాస గృహాలను సేకరించిన సమయంలో నిర్వాసితులకు పరిశ్రమలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 20 మంది నిర్వాసితులను 9 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలోనే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వారిని తక్షణమే పర్మనెంట్ చేయాలని కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి, అదీప్ రాజు ఆధ్వర్యంలో ఆయా కంపెనీలతో చర్చలు జరిపారు. ఈరోజు విశాఖ ఫార్మాసిటీ SEZలో స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసిత గ్రామాలకు సంబంధించిన యువత గత 7-10 సంవత్సరాలకు కూడా ఇండస్ట్రీలో పనిచేస్తూ యాజమాన్యానికి ఎన్నిసార్లు కూడా మనం వినతిపత్రాల రూపంలో కానీ రిక్వెస్ట్ రూపంలో కానీ ఇచ్చి వాళ్ళని శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించమని చెప్పినప్పుడు, ముఖ్యంగా ఒక కంపెనీ అని కాదు, ఇక్కడ నిర్వాసితులకి సంబంధించి అన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఇక్కడ పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఎన్ని రకాలుగా ఈ ధూళి దుమ్మి పీల్చుకుంటూ ఇక్కడ బ్రతుకుతున్నటువంటి నిర్వాసితులకి సరైన ఉపాధి అవకాశాలు లేక మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు SEZలో కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో గత 7-9 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్తో ఈరోజు గౌరవ పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు అదీప్ రాజు గారి ఆదేశాల మేరకు పరవాడ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి అదీప్ రాజు గారి ఆదేశాల మేరకు గాజువా నియోజకవర్గం నుంచి దేవన్ గారు, మేమంతా కలిసి మా వైస్ ఎంపీపీలు పూర్ణ గారు, సోమనాయుడు గారు, మేమంతా కలిపి ఇక్కడ రావడం జరిగింది. యాజమాన్యాలకు వినతిపత్రం అందించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఫార్మాసిటీలో ఉన్నటువంటి లోకల్ ఎంప్లాయీస్, లోకల్ యువత ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా చాలా సంవత్సరాలుగా కేవలం శాశ్వత ప్రాతిపదిక మీద కాకుండా తాత్కాలికంగా పనిచేయించుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా పర్మనెంట్ చేయండి, వాళ్ళకి మంచి జీవితాన్ని, భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి యాజమాన్యాలను నేను డిమాండ్ చేస్తాను. చర్చలకు వెళ్ళారు కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ ఏ విధంగా స్పందించారు? ఇచ్చామండి, వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు చెప్పాము, ఎవరైతే ఈ 9 సంవత్సరాలు పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వివిధ డిపార్ట్మెంట్స్లో వాళ్ళందరినీ కూడా మేము రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు డెఫినెట్గా హెడ్ ఆఫీస్కి మాట్లాడతాం, హెడ్ ఆఫీస్తో మాట్లాడి మేము డెఫినెట్గా అయ్యేటట్టు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇది కానీ అవ్వకపోతే తదుపరి కార్యాచరణ ఏం చేయాలనేది పెద్దలతో మాట్లాడి. టోటల్ ఒక కంపెనీలో 9 మంది, ఒక కంపెనీలో 7. ఎవరైనా జాబ్ కోసం వెళ్తే లోకల్ రీజియన్ చూసి చాలా మంది కంపెనీలు వాళ్ళు తీసుకోవట్లేదు. అవునండి, డెఫినెట్గా అదే చెప్తున్నానండి. లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి రెజ్యూమ్ పక్కన పడేస్తుంది. ఒక కంపెనీ కదా, అన్ని కంపెనీలు. దాని మీదే మనం దశలవారీగా పెద్దవాళ్ళతో మాట్లాడి, మన నాయకులతో మాట్లాడి దశలవారీ ఉద్యమానికైతే డెఫినెట్గా మనం స్వీకారం చుడతాం. ఇది ఒక కంపెనీతో ఆగదని కూడా చెప్తున్నాను నేను. ఇమీడియట్గా ఇండస్ట్రియల్ రెస్ట్ లేకుండా, ఇక్కడ పారిశ్రామిక అశాంతి లేకుండా కార్మికులని అందరినీ కూడా మీరు శాశ్వత ప్రాతిపదికన తీసుకొని వాళ్ళతో పని చేయించుకోండి. మీకు ఎక్కడెక్కడి నుంచో మీరు వివిధ రాష్ట్రాల నుంచి మీరు తెచ్చుకొని పని చేయించుకున్నారు. లోకల్గా భూములు కోల్పోయినటువంటి యువతకి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వాళ్ళతో మీరు ఎందుకు పని చేయించుకోవట్లేదు అనేది మన ప్రధాన డిమాండ్. అందులో భాగంగానే ఈరోజు పెద్దలందరితో కలిపి రావడం జరిగింది. డెఫినెట్గా ఈ అంశం మీద కార్యాచరణ మేము డెఫినెట్గా తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చే సమాధానం బట్టి మా నిర్ణయం ఉంటుంది అనేది తెలియజేస్తుంది.